మాత్రమే పూజించాలి. ఆయన వైపు చూడకపోతే దైవ దర్శనం కలగదు, దేవుడు ఎవరో తెలియదు, మనిషికి రక్షణ అనేది ఉండదు. ఎవరి వైపు చూడకపోతే యేసు వైపు చూడకపోతే దైవ దర్శనం ఉండదు, సృష్టికర్త ఎవరో తెలియదు, నీ ఆత్మకు రక్షణ ఉండదు. కనుక నీకు దర్శనం ఇవ్వటానికి అంత గొప్ప దేవుడు శిశువుగా లోకమునకు వచ్చాడు. నీ ఆత్మకు రక్షణ కలగ చేయటానికి దైవ దర్శనం ఇచ్చాడు. అరుణోదయ దర్శనముగా తనను తాను మన కొరకు కనబరుచుకున్నాడు. నా దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు దైవ అవతారంలో ఉన్నప్పుడు తండ్రిగా పిలువబడ్డాడు. మానవ అవతారంలోనికి వచ్చాక క్రీస్తుగా పిలువబడ్డాడు. చెప్పండి, నేనేం చెప్పాను? నువ్వు చెప్పిందే. ఏం చెప్పాను నేను? చెట్లన్నీ పడిపోతున్నాయి ఏంద్రా? ఏం చెప్పాను? దైవత్వంలో ఉన్నప్పుడు తండ్రిగా పిలువబడ్డాడు. భూమి మీదకి వచ్చాక క్రీస్తుగా నరావతారిగా పిలువబడ్డాడు. తండ్రిని చూడాలంటే ప్రభువుని చూస్తే సరిపోతుంది. అర్థమైన వాళ్ళు హల్లెలూయా. యోహాను సువార్త 17:3లో చూస్తే అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. ఎంత అద్భుతమైన మాట అండి. దేవుడిని చూడాలంటే ప్రభువుని చూస్తే సరిపోతుంది. యూదుల మధ్యకు ప్రభు వచ్చాడు, 33 సంవత్సరాలు బ్రతికాడు. దర్శనమిస్తే గుడ్డివాడు నమ్మల. ప్రపంచంలో ఉన్న క్రీస్తుని ఎరగని అన్యజనులము, యూదులు కాని వారందరూ అన్యజనులు. యూదుల మధ్య పుట్టి ప్రవచనాలు నెరవేర్పుగా ఆయన అక్కడ బ్రతికి అనేక అద్భుత కార్యములు, సూచక్రియలు, మహత్కార్యములు చేసి పాపంలో ఉన్న మనిషి వరకు ఆకాశంలో భూమికి మధ్య వేలాడి ప్రాణం అర్పించి రక్షణ కార్యము నెరవేరిస్తే స్వజనాంగమైన యూదులు యేసుని నమ్మల. మనమైతే చూడలేదు, వినలేదు, మనము నమ్మాం. అందుకే చూచి నమ్మిన వారి కంటే నీవు నేను ధన్యులము. చెప్పండి, నీవు నేను ధన్యులము. అద్వితీయ సత్యదేవుడు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం.